హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బడ్సర్ యూట్యూబ్ ఛానల్. మీరు కొన్న పొలం చుక్కల భూముల జాబితాలో ఉందా? మీరు చుక్కల భూమి ఉన్న పొలం కలిగి ఉన్నారా? లేదంటే కనుక ఈ 22A జాబితాలో ఉన్నదా మీ పొలం? ఇలాంటివన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. అసలు ఈ చుక్కల భూములు ఈ రోజుల్లో రైతులకు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పొచ్చండి. ఈ చుక్కల భూములు అసలు పూర్వకాలం నుంచి ఎలా వచ్చింది ఏంటనేది ఒకసారి ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించిన రోజుల్లో వాళ్ళైతే సమగ్ర సర్వే నిర్వహించడం జరిగిందండి. అప్పుడు ఆ సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు ఈ పొలాలన్నీ కూడా రైతులకి వాళ్ళు నిజమైన హక్కుదారులను గుర్తించి ఆ పొలాల వారికి అప్పగించడం జరిగింది. పూర్వకాలంలో సరైన నీటి సదుపాయం లేక పంటలు సరిగా పండేవి కాదు. అయితే ఆంగ్లేయులు ఇలా కేటాయించిన భూముల మీద ఆ పంట పన్ను అయితే వసూలు చేసేవారండి వారి దగ్గర. రైతుల దగ్గర అయితే పంట పన్ను వసూలు చేసేవారు పూర్వకాలం. ఆ పంట పన్ను చాలా కొంచెం ఎక్కువగానే ఉండేది. ఈ పంట పన్ను వసూలు చేయడానికి ప్రభుత్వ అధికారులు ఆ రోజుల్లో ప్రతి గ్రామానికి వచ్చి రచ్చబండ దగ్గరికి రైతులందరినీ పిలిచి పంట మీద పన్ను అయితే వసూలు చేసేవారండి. అయితే ఆ రోజుల్లో నీటి సదుపాయం సరిగ్గా లేక పంటలు అవి బాగా పండేవి కాదు. ఏదో వానాకాలం ఒక పంట పండించుకునేవారు రైతులు. ఈ ఒక్క పంట మీద వాళ్ళకి ఆదాయం సరిపోక ఈ పన్నులు అవి సకాలంలో కట్టలేకపోయేవారు వాళ్ళు. అయితే ఈ ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు చాలామంది రైతులు ఈ పన్నులు కట్టలేక కొంతమంది అయితే పలాయనం అంటే తప్పించుకోవటం కానీ అటువంటి పనులు చేసేవారు. కానీ వాళ్ళందరినీ గుర్తించే అధికారులు అక్కడ పిలిచి అడిగినప్పుడు ఈ భూమి తమది కాదని కూడా కొంతమంది తప్పించుకునేవారండి. ఇంచేతంటే ఆ భూమి విలువ కన్నా శిస్తు విలువ ఎక్కువగా ఉండటంతో చాలామంది రైతులు తమ భూముల్ని స్వయంగా కళ్ళనీళ్ళు కార్చుకుంటూ ఆ పొలాలను ఈ మాది కాదు అని చెప్పి తప్పించుకోవడం జరిగేదండి. కారణం ఏంటంటే ఆ పన్ను కట్టలేక వాళ్ళు. అయితే ఇటువంటి పొలాలన్నింటినీ కూడా ఈ బ్రిటిష్ ప్రభుత్వం వారు నిషేధిత జాబితాలోకి, అంటే యజమాని ఎవరు కరెక్ట్గా తెలియదు కాబట్టి 22A అనే జాబితాలో పెట్టి దానికి వాటిలో పొలాన్ని సర్వే నెంబర్ ముందు తమ రికార్డుల్లో ఇలా చుక్కలు పెట్టేవారండి. దాంతో ఇవి చుక్కల భూములుగా మారిపోయినాయి. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ చుక్కల భూములు అనేవి రైతుల్ని కానీ ఈ భూములు కొనాలనుకునే వాళ్ళు కానీ అమ్మాలనుకునే వాళ్ళు కానీ ఈ చుక్కల భూములు కానీ 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములు వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇటువంటి పొలాలు ధైర్యంగా కొనుక్కోవడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. అలాగే అమ్ముకునేవారు కొన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ భూముల్ని అమ్ముకోలేక నానా అగచాట్లు పడుతున్నారు. రకరకాల కారణాలతోటి ఈ చుక్కల భూములు కానీ 22A భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఇంకా కొనసాగటం చాలా బాధాకరం. అది రైతుల సొంత ఆస్తి అయినా కానీ ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉండిపోవడం, దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. భూ యజమానులు ఈ రకంగా ఇబ్బంది పడే భూ యజమానులు సుమారుగా మన తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షల ఎకరాల పైనే ఉందని ఈ మధ్యన కొన్ని సర్వేలు వార్తలు అయితే చెప్తున్నాయండి. అసలు ఈ చుక్కల భూముల నుంచి ఈ చుక్కల భూముల నుంచి మనం ఎలా కాపాడుకోవాలి? అయితే ఎక్కడైతే సరైన మార్గం లేదో, అక్కడ సరైన రహదారి లేదో, అక్కడి నుంచి అడ్డదారులు స్టార్ట్ అవుతాయి. ఎక్కడైతే ఈ భూములు సక్రమంగా అమ్ముకోవడానికి అవకాశం లేదో కొంతమంది మధ్యవర్తులు కానీ కొంతమంది మోసగాళ్ళు కానీ అక్కడి నుంచి పుట్టుకొచ్చి ఈ పొలం గుంటకి వెళ్ళే వాళ్ళకి నమ్మించి మాటలు చెప్పి ఈ పొలం మీకు రికార్డు లేదని మీరేం భయపడక్కర్లేదు, ఈ పొలానికి అన్ని రకాల రికార్డులు తయారు చేసి పట్టా తయారు చేసి మీ చేతికి అందించే బాధ్యత మాది అని కొన్ని మాయమాటలు చెప్పి ఈ పొలాన్ని అయితే వీళ్ళకి అంటగడుతున్నారండి. అది ఈ కొనుక్కున్న వాళ్ళు కొంతకాలం చూసి ఈ పట్టా చేతికి రాకపోవడంతో వాళ్ళు ఆ భూమిని ఎటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు కానీ అన్నదాత సుఖీభవ లాంటి రైతుకి సంబంధించినటువంటి పథకాలు కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అందించే సహాయాలు కానీ, ఎరువుల మీద సబ్సిడీలు కానీ, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం ఇచ్చే సహాయాలు కానీ ఇలాంటివన్నీ అందకుండా పోతాయండి. అంతేకాదండి, ఈ పొలాన్ని ఏ బ్యాంకులన్నా పెట్టి లోన్ తీసుకుని ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామన్నా కానీ అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారండి రైతులు. కాకపోతే వీటన్నిటి నుంచి ముఖ్యంగా ఎలాగ మనల్ని మనం కాపాడుకోవాలంటే కనుక ముందుగా అసలు ఈ 22A జాబితాలో ఉన్న పొలం ఎంత మంచిదైనా కానీ దాని జోలికి వెళ్లకుండా ఉంటాయి మంచిదని కొనుక్కునేవాళ్ళు. అయితే దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది.
ఎందుకు లేదు పరిష్కారం? దీన్ని పరిష్కరించడం కోసమే ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఎవరైతే 12 సంవత్సరాల పాటు ఆ భూమిని తమ అధీనంలో పెట్టుకుని ఉన్నారో అటువంటి వ్యక్తులు గుర్తించి ఆ పొలం మీద ఈ ప్రభుత్వాలు వారికి ఆ రైతులకి హక్కులు కల్పించే దిశగా ముందడుగేస్తున్నాయండి. ఇది చాలా గొప్ప విషయం నిజంగాను. అయితే కాబట్టి ఈ రైతులు ఎవరు కూడా నిరుత్సాహపడక్కర్లేదు. ఈ పొలం తమ అధీనంలో 12 సంవత్సరాల పాటుగా ఉన్నట్టుగా రికార్డు సంపాదించుకోవాలండి. ఎప్పుడు కూడా పొలం కొనే ముందు కూడా మీరు ఈ కొన్ని పత్రాలు సరిగా ఉన్నాయా లేదా అనేది గమనించాలి. ఆ పొలం ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందా లేదా, ఇది నిషేధిత జాబితాలో ఉందా ఏంటి అనేది పరిశీలించుకోవాలండి. అలాగే పట్టాదారు పాస్ పుస్తకం ఇలాంటివన్నీ కూడా లింక్ డాక్యుమెంట్లు ఇలాంటివన్నీ కూడా చూసుకున్నప్పుడు మాత్రం ఈ పొలం కొనుగోలుకైతే ముందు అడుగు వేసుకోవాలండి మీరు. సేమ్ ఇటువంటి సమస్య నేను కూడా ప్రకాశం జిల్లా వెళ్ళినప్పుడు నాకు ఎదురైందండి. ఇప్పుడు అంటారేమో, ఇప్పుడు కాదు, ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు కాదు. నేను 2018లోనే ప్రకాశం జిల్లాలో పొలం కొందామని ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా తిరిగి రావటం జరిగిందండి. ఆ సందర్భంలో పొదలకూరు దగ్గర, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పొదలకూరు దగ్గర ఒక చోట ఒక 18 ఎకరాల పొలం అయితే మేము చూడటం జరిగింది. నేను మా కజిన్స్ తోటి వెళ్ళి ఆ పొలం చూసి రావడం జరిగింది. ఆ పొలం మా అందరికీ నచ్చింది, కొనుక్కుందాం అనుకున్నాం. చక్కగా పక్కన కాలువ వెళ్తుంది. అలాగే ఆ పొలానికి 18 ఎకరాలకి కలిపి 3 బోర్లు అయితే పనిచేస్తున్నాయి. ఇంకో బోర్ అయితే కొట్టుంది. అది ఇంకా వర్కింగ్లో లేదు. అప్పటికి చూసాం పొలం అయితే. ఊరికి పక్కనే ఒక పల్లె కూడా ఉంది. అక్కడి నుంచి కూలీలు, వ్యవసాయ పని చేసి కూలీలు మనకు అందుబాటులో వస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది. పొలం అయితే మనకి ఎంతో బాగా నచ్చింది. అందులో బొప్పాయి తోట ఉంది. అలాగే కొంత వరి, కొంతేమో ఇలాగ కంది, పెసలు అలాంటివన్నీ పైరు పంటలు కూడా పండించడం చూశాను. అయితే ఈ పొలం మాకు ఎంతో బాగా నచ్చింది. 8 లక్షల రూపాయలు, ఎకరం 8 లక్షల రూపాయలు చెప్పని బేరం చేసుకోవడం జరిగింది. తీరా చూస్తే అది చుక్కల భూమి. ఏం చేయాలి? ఈ చుక్కల భూమితోటి ఆ రోజుల్లోనే నాకు ఇంత అవగాహన లేదు. అప్పుడు ఈ చుక్కల భూమి లేదా పట్టా ఏంటని అడిగితే పట్టా ఒరిజినల్ పట్టా కాదని అక్కడ అమ్మే వ్యక్తులు మనకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పైగా బయట వ్యక్తులు కూడా కాదండి, మా బంధువులు కొంచెం దూర బంధువులు అవుతారు. వాళ్ళు అయితే చెప్పడం జరిగింది, మీకేం భయం లేదండి, ఇక్కడ ఇలాగే జరుగుతాయి, అందరూ ఇలాగే కొనుక్కుంటారు, ఇలాగే అమ్ముకుంటారు, మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా చేసి ఇచ్చే బాధ్యత మాదేని వాళ్ళు హామీ కూడా ఇవ్వడం జరిగిందండి. అయినా సరే మనకి ధైర్యం సరిపోలేదు. మాట విలువ కన్నా నోటి విలువ ఎక్కువ కదా. ఇన్ని కష్టపడే డబ్బులన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా ఇలాగ కాగితాల మీద రాసుకునే డాక్యుమెంట్స్కి డబ్బులు ఇచ్చేసి పొలం కొనుక్కుని అంతగా బాధలు మనం ఎందుకు పడాలన్న ఉద్దేశంతో అయితే ఆ వ్యవహారానికి అయితే మనం దూరంగా ఉన్నామండి. అయితే తర్వాత ఎప్పుడో వాళ్ళైతే మనకి కొంతకాలానికి తెలియజేయడం జరిగింది. ఆ పొలం అమ్మే వేరే వాళ్ళకి ఆ డాక్యుమెంట్లు కూడా మేము చేసి ఇచ్చామన్నారు. అది ఎంతవరకు నిజం ఏంటా అన్నది మనకైతే పూర్తిగా తెలియదు. కానీ ఇంకా ఆ గొడవ అయితే వదిలేద్దామండి. అయితే ఇలాగా ఉంటాయండి. కాబట్టి మీరు ఈ నిషేధిత జాబితాలో ఉన్న పొలాలు కలిగిన వ్యక్తులందరూ కూడా మీ రికార్డులన్నీ భద్రపరచుకోండి. 12 సంవత్సరాలు మీ అధీనంలో ఉన్నట్టుగా మీరు రుజువు చేసుకోగలిగితే కనుక ఈ పొలాల మీద మీకు సర్వహక్కులు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుని, మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని దయచేసి ఈ రికార్డులన్నీ భద్రపరచుకోండి. కలెక్టర్ని సంప్రదించండి, ఎండోమెంట్ అధికారులను సంప్రదించండి. లేకపోతే కనుక ఎవరిని సంప్రదించాలో తెలుసుకోవడం కోసం మీరు ఒక మంచి లాయర్ దగ్గరికి ఈ రికార్డులన్నీ తీసుకెళ్ళి చూపించి ఆ లాయర్ సలహాతోటి మీరు ఈ పొలాలను అయితే మీ పొలాలను అయితే మీరు కాపాడుకోండి. అలాగే కొనుగోలుదారులు కూడా ఎవరు కూడా ఎటువంటి మోసాలకి గురి కాకుండా ఉంటారనే ఉద్దేశంతో మరొకసారి చెప్తాను, రికార్డులు అయితే సరిచూసుకోవాలని ఎప్పుడు కూడా పొలం కొనే వ్యక్తులు ఈ రికార్డులు సరిచూసుకున్నప్పుడు మాత్రమే మీ ఇటువంటి మోసాలకి, అంటే ఇదే అదునుగా తీసుకుని కొంతమంది ఒకే పొలాన్ని 2, 3, 4, 5 అమ్మేయటం కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి వ్యవహారాల్లోకి దయచేసి ఎవరు వెళ్ళొద్దు. చాలామంది మరొక విషయం అండి, చాలామంది నన్ను ఇటువంటి విషయం ఉన్న వీడియోలు పెట్టినప్పుడు కూడా పొలం రేట్ ఎంత అని కామెంట్లు పెడుతున్నారు. దయచేసి మీరు ప్రకాశం జిల్లాలో పొలం రేట్ ఎంతో తెలుసుకోవాలంటే కనుక నేను పెట్టిన వీడియోలు నా ఛానల్లో మీకు ఉంటాయి. ప్రకాశం జిల్లాలో పొలం రేట్ ఎంత, ప్రకాశం జిల్లాలో పొలాలు కొనవచ్చా, ప్రకాశం జిల్లాలో భూములు ఎలా ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో పొలం మతలబు, ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు దయచేసి చూసినట్లయితే ఆ వీడియోలో మీకు ఈ విషయం అంతా కొంచెం మీకు అవగాహన వస్తుంది. అలాగే మేము తిరిగిన పొలాలు, మేము చూసిన పొలాలు కూడా ఆ వీడియోలో వివరించడం జరిగిందండి. దయచేసి ఇటువంటి వీడియోల్లో ఆ పొలాల గురించి రేట్లు అయితే చెప్పడం
అది అవసరం లేదు. అయితే మీకు చెప్పాను ఇంతకుముందు. ఆ వీడియోలో అయితే చూసినట్లయితే కనుక మీకు దాని మీద అవగాహన వస్తుందండి. మరి ఇటువంటి వ్యవసాయానికి సంబంధించిన విషయాలు మీకు తెలియజేస్తున్నటువంటి ఈ తెలుగు బాటసారి యూట్యూబ్ ఛానల్ మీరు తప్పనిసరిగా ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని, హైప్ కూడా చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి. నా ఛానల్ గురించి వారితో చెప్పండి. ఈ వీడియో మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఉంటా అండి. బై అండి. జై హింద్.